జానకి రామయ్య నుండి శ్రీనివాస్‌కి లెటరొచ్చింది. అనసూయమ్మకి వారం రోజుల నుండి జ్వరంగా ఉంటోందట. బీపీ ఎక్కువగా ఉందట. మంచం దిగడం లేదట. వీలుంటే పూర్ణిమను పంపమని రాశాడు. 4 రోజులుండి వస్తుంది అంటూ రాశాడు. శ్రీనివాస్ చిందులేశాడు పంపనని. తల్లి కోప్పడింది. ఆడపిల్ల పుట్టిల్లు కూడా చూసుకోవాలిరా. అన్నేళ్ళు అక్కడ పెరిగిన వాళ్ళు ఎలా మరిచిపోతారురా? శ్రీ, అత్తవారింట్లో ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి వాళ్ళ మీద ఈమెకి, ఈమె మీద వాళ్ళకి ప్రేమలు అంతర్లీనంగా ఉంటూనే ఉంటాయి. పూర్ణిమను పాలెం పంపు. 4 రోజులుండొస్తుంది అన్నదామె. రాత్రి పడుకోబోతూ అడిగాడు శ్రీనివాస్. మీ పిన్నిని చూసొస్తావా అని. పూర్ణిమ భర్త ముఖంలోకి చూసి, మీరు వెళ్ళమంటే వెళతాను అంది. ఇది వరలో ఆమెకు పిన్నంటే హడల్. పెళ్ళైన ఈ 4 ఏళ్ల బట్టి ఆమె ప్రేమగా ఉండడంతో ఆ భయం తగ్గింది. నాన్న మీదున్న ఆప్యాయత, ఆత్మీయత ఆ ఇంటితో అనుబంధంగా మారింది. ఆ రోజు శ్రీనివాస్ ఇంకా షాపుకి వెళ్ళలేదు. స్నానానికి వెళ్ళాడు. అతని బట్టలు తీసి రెడీగా పెడుతోంది పూర్ణిమ. ఫోన్ మోగింది. పూర్ణిమ తీసింది. హలో పూర్ణిమ. ఎవరు? మంజు. సంభ్రమంగా అంది పూర్ణిమ. స్నేహితురాలి కంఠస్వరం వినగానే ఎక్కడలేని ఆనందం తోసుకొచ్చింది. ఎక్కడి నుండి ఫోను? ఎలా ఉన్నావు? మీ వారెలా ఉన్నారు? కొత్త కాపురం ఎలా ఉంది? ఒకటే ప్రశ్నల పరంపర. అమ్మో, అన్ని ప్రశ్నలే. కాస్త గుర్రాన్ని కట్టే తల్లి అంది మంజీర. ఇక్కడ మా బంధువులింట్లో ఫంక్షన్ ఉంటే వచ్చానులే. దగ్గరే కదా, ఒకసారి అమ్మ వాళ్ళని చూసొస్తానంటే సరే వెళ్ళమన్నారు మావారు. నువ్వు మీ అమ్మా నాన్నలకి ఏమైనా కబుర్లు చెబుతావేమోనని. పిన్నికి బాగాలేదట. నాన్న ఉత్తరం రాశారు. ఒకసారి చూసొద్దామనుకుంటున్నాను. అయితే సాయంత్రం ఇద్దరం వెళదామా? అలాగే. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. శ్రీనివాస్ రావడంతో పూర్ణిమ ఫోన్ పెట్టేసింది. విషయం భరతకు చెప్పింది. సరే, మంజీరా తోడుంది కదా, ఇద్దరూ వెళ్ళండి. త్వరగా వచ్చేయ్. వస్తావు కదూ? అలాగే అంది పూర్ణిమ నవ్వుకుంటూ. పూర్ణిమ పుట్టింటికి వెళ్ళిన రోజు. శ్రీనివాస్కి ప్రతి క్షణం పూర్ణిమ లేని లోటు తెలుస్తోంది. ఏదో వెలితి. పంపించకుండా ఉండాల్సింది అనుకున్నాడు. ఇన్నేళ్లు ఎలా ఉన్నాను? పూర్ణిమ లేదుగా మరి. ఆ, ఇన్నేళ్లు ఒక ఎత్తు, ఈ 4 ఏళ్లు మరో ఎత్తు. తను లేకుండా ఉండడం కష్టమే. తనలో తనే నవ్వుకుంటూ షాపుకు వెళ్లి కూర్చున్నాడు. మధ్యాహ్నం ఫ్రెండ్స్ అంతా వచ్చారు. రాత్రికి సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన శ్రీనివాసుని చూసి శశిరేఖమ్మ, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావురా అంటూ అడిగింది. చెట్టంత కొడుకుని ఏమంటుంది గనుక. రా బాబు, వడ్డిస్తాను అంటూ వంటింటి వైపు నడుస్తుంటే, అమ్మా, ఇవాళ మధు పుట్టినరోజని వాళ్ళింట్లో డిన్నర్కి పిలిచాడు. సినిమా నుండి అటు వెళ్ళి భోంచేసి వస్తున్నాం. మీరు భోజనాలు చేశారా అమ్మా? సారీ, నేను ఫోన్ చేసి ఉండవలసింది. పర్వాలేదులేరా, పెద్దవాళ్ళం కదా, తొందరగా తినేశాం. సరే, నువ్వు వెళ్ళి పడుకో అంటూ ఆమె తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ వెళ్ళి బట్టలు మార్చుకుని బెడ్ మీద వాలాడు. పూర్ణిమతో మాట్లాడాలన్న బలమైన కోరిక. ఏది, ఆ పల్లెటూరుకి ఫోన్ కనెక్షన్ లేదాయే. చిచ్చి, ఏం పల్లెటూర్లు. ఎప్పటికోగాని నిద్ర పట్టలేదు శ్రీనివాస్కి. రెండో రోజు పూర్ణిమ లెటర్ వచ్చింది. శనివారం సాయంకాలానికి వస్తున్నానని, తల్లికి ఆరోగ్యం పర్వాలేదని. క్యాలెండర్ చూశాడు. శనివారం ఇంకా 4 రోజులుంది. ఆ మధ్యాహ్నం మిత్రమండలి సమావేశంలో మధు ఒక ప్రతిపాదన చేశాడు. బెంగుళూరు, మైసూరు, ఊటీ ఆ ఊళ్ళన్నీ చూసొద్దామని. అవన్నీ శ్రీనివాస్, పూర్ణిమ కలిసి చూసినవే. అదే అన్నాడు వాళ్ళతో. మాతో చూడలేదు కదరా, ప్లీజ్, నువ్వు లేకపోతే సరదా ఉండదు. రారా నాన్న. స్నేహితులు బలవంతం చేశారు. శనివారం ఉదయానికల్లా తిరిగొచ్చేద్దాం అని ప్లాన్ చేశారు. కారు మాట్లాడుకుని వెళదామని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ ఒప్పుకోక తప్పలేదు. పూర్ణిమను చూసిన సంతోషంలో అనసూయమ్మకు కాస్త హుషారొచ్చింది. భారతి ఇదివరకటి భారతి కాదు. అప్పటి అల్లరిపిల్ల ఇప్పుడు హుందాగా, బాధ్యతగా వ్యవహరిస్తోంది. అక్క పూర్ణిమంటే ఆమెకు ఆరాధ్య దేవత. రోజూ నందిగామ స్కూలుకి వెళ్లి చదువుకుంటోంది భారతి. ఆమెకు తోడు ఇంకా చాలామంది పిల్లలున్నారు. నందిగామ నుండి పాలెంకి బస్సు వేశారు. మున్నేటి మీద బ్రిడ్జి కట్టడం మూలాన ఈ బస్సు అదృష్టం పట్టింది ఊరికి. పూర్ణిమ, మంజీరా ఆ బస్సులోనే వచ్చారు నందిగామ నుండి. అమ్మ బాబోయ్, మన ఊరికి బస్సా, ఎంత అదృష్టం అని సంతోషించారు కూడా. రోజుకొకసారైనా అనుకుంటుంది అనసూయమ్మ. ఏంటో దురదృష్టం, ఈ రక్తపోటు జబ్బు నాకే రావాలా, బండెడు చాకరీ చేసుకునేదాన్ని అని. విశేషం ఏమీ లేదా తల్లి అని అడిగింది పిన్ని వెళ్ళిన మర్నాడు. తెలిసిన వాళ్ళు కొందరు పూర్ణిమను చూసి విశేషం ఏం లేదా ఇంకా అని అడుగుతున్నారు. అత్తగారి కళ్ళల్లోనూ ఈ ప్రశ్నను గమనించింది పూర్ణిమ. జానకిరామయ్య పొలం పనులతో కాస్త నలిగిపోయినట్లు కనిపించాడు. ఏంటి నాన్న, ఇలా చిక్కిపోయావేమిటి? ఆరోగ్యం బాగుంటోందా? పరామర్శించింది పూర్ణిమ. వయసు పైబడుతోందమ్మా, వ్యవసాయం కూడా కష్టమనిపిస్తోంది. కానీ కష్టపడక తప్పదు కదా.
అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? అత్తయ్య గారు, మామయ్య గారు అంతా బాగున్నారా? కూతుర్ని దగ్గరకు తీసుకుని తల నిమిరి కుశల ప్రశ్నలు అడుగుతుంటే ఆ తండ్రి కళ్ళు కూడా ఆత్మీయతతో చెమర్చాయి. నాన్న, అక్క అమ్మకు హార్లిక్స్, టానిక్లు ఇంకా ఏవేవో చాలా తెచ్చింది నాన్న అంటూ చెప్పారు తండ్రితో చిన్నపిల్లలు సీత, రమ. మధుకి పూర్ణిమను చూడగానే ఎంతో సంతోషం కలిగినట్లు ఆ కళ్ళు చూస్తేనే అర్థమవుతోంది. ఆమె తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్లు ఎంతో ఇష్టంగా తిన్నాడు. రోజులు సరదాగా సందడిగా గడిచిపోయాయి. శ్రీనివాస్ ఎలా ఉన్నారో అంటూ రోజూ తలచుకునేది పూర్ణిమ. శనివారం వస్తున్నానని లెటర్ రాసింది. చెల్లెళ్ల సంతోషాలతో కేరింతలతో ఒకటే సందడి. శాంత పిన్ని, మంజీరా 1-2 సార్లు వచ్చి వెళ్లారు. అనసూయమ్మ కూడా నీరసం తగ్గి కాస్త అటు ఇటు తిరగగలుగుతోంది. అందుకే సంతోషం సగం బలం అంటారు. ఆ రోజు రాము వచ్చాడు మళ్ళీ. ఈసారి ఎక్కువసేపు కూర్చున్నాడు. 10th పరీక్షలు రాయబోతున్నాడు. మార్కులు బాగా వస్తున్నాయని తెలిసి పూర్ణిమ చాలా సంతోషించింది. ఈసారి స్కూల్ ఫస్ట్ నువ్వే రావాలి రాము అంటూ ప్రోత్సహించింది. ప్రయత్నిస్తానక్క. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా. 10th నోటీస్ బోర్డులో నీ పేరు చూసినప్పుడల్లా నాకు స్కూల్ ఫస్ట్ తెచ్చుకోవాలని కోరిక కలుగుతూ ఉంటుంది. మంజీరొచ్చింది. అనసూయ పిన్ని, ఇంకా మాకు సెలవిప్పిస్తే మేం పొద్దున్నే బయలుదేరతాం మా అత్తవారి ఇళ్లకు. మా వారు లెటర్ రాశారు రమ్మని. ఇంకో 4 రోజులుండి వెళ్ళండమ్మా. మళ్ళీ మళ్ళీ కదిలొస్తారా ఏమన్నానా? అది కాదులే పిన్ని, ఆరోగ్యం జాగ్రత్త. భారతి, అమ్మ జాగ్రత్త. మేం ఉదయం బస్కే వెళదాం పిన్ని, కాదనకు. పూర్ణిమ అనసూయమ్మ దగ్గర కూర్చుని నచ్చజెప్పే ధోరణిలో ఉంది. సరే అలాగే కానివ్వండి. ఆడపిల్లల్ని ఒక చేతిలో పెట్టాక ఉండమంటే మాత్రం బాగుంటుందే అందావిడ. ఆ రాత్రి మధు దగ్గర కాసేపు కూర్చుందామే. మధు జీవితం అర్థం కాంది, అగమ్య గోచరమైంది. అన్నపిచ్చి నయం కాదు. ఇక ఆ జీవితం అంతేనేమో. ఆరోగ్యం అంత బాగుంటున్నట్లు లేదు. బాగా చిక్కిపోయాడు. ఎన్నాళ్ళో బ్రతకడేమోనన్న భయం అనిపిస్తోంది కూడా. కొన్నిసార్లు విధిరాతలు ఎలా ఉంటాయో అర్థం కాదు. చెల్లెళ్ళు కబుర్లు చెబుతూ ఆమె మూడ్ని మార్చేశారు. నేను రానామ్మా అన్న తండ్రిని, వద్దు నాన్న, నేను వెళ్ళగలను, తోడు మంజుంది కదా అంది. రాజ్యలక్ష్మి అక్కను కలిసి వెళదామనుకున్నారు. కానీ విజయవాడ బస్సు వెంటనే అందడంతో కుదరలేదు. నేరుగా విజయవాడకు వెళ్ళిపోయారు. విజయవాడ చేరాక, మరి నేనొస్తానే పూర్ణ, ఫోన్ చేస్తానులే అప్పుడప్పుడు, జాగ్రత్తగా వెళ్ళు అంటూ మంజీర ఆటోలో వెళ్ళిపోయింది. పూర్ణిమ కూడా ఆటో మాట్లాడుకుని ఇంటికొచ్చింది. వెళ్ళగానే శ్రీనివాస్ కనిపిస్తే బాగుండును, చూసి ఇవ్వాలన్నట్లుంది అనుకుంది. గుండె గొంతుకులోన కొట్లాడతాది అన్న కవి వాక్యం అనుభూతిలోకొచ్చినట్లయింది. కొత్త పెళ్లి కూతుర్లా మనసు ఎగసెగసి పడుతోంది. భర్త తనను చూడగానే, అమ్మయ్యా నువ్వొచ్చేసావా, నా ప్రాణం కుదుట పడింది అంటూ తన ఆనందమంతా కళ్ళల్లో చూపిస్తాడు. ఆ కళ్ళల్లో ఎంతో వింత మెరుపు కనిపిస్తుంది. మధురోహంలో తేలిపోతూ ఉంది పూర్ణిమ. అబ్బా, ఎంత విరహవేదన పడ్డానో. కావ్యాల్లో ఈ విరహాలు మాస్టారు చెబుతుంటే పకాల్మని నవ్వొచ్చేది. ఆ అనుభవం ఇప్పుడు నేను రుచి చూశాను సుమా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకపోనా అంటూ బేలగా ముఖం పెడతాడు అనుకుంటే నవ్వొచ్చింది. నవ్వు అణుచుకుంటూ ఇంటి ముందు ఆటో దిగింది. పనిపిల్ల, అమ్మగారు, అమ్మాయి గారు వచ్చేసారండి అంటూ అరిచింది. గబగబా వచ్చి ఆమె చేతిలో సూట్ కేసు అందుకుంది. శశిరేఖమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది. రాపూర్ణ, అంతా బాగున్నారా పాలెంలో? మీ పిన్నికెలా ఉంది? తగ్గిందా? చెల్లెళ్ళు బాగున్నారా అంటూ అడిగింది. మీరు లేకపోతే సందడే లేదా అమ్మాయి గారు అంటోంది పనిపిల్ల. అత్తగారికి జవాబు చెబుతూనే కళ్ళతో శ్రీనివాస్ కోసం వెతుక్కుంది పూర్ణిమ. పైనుండి శ్రీనివాస్ ఉనికి ఏమైనా తెలుస్తుందేమోనని చెవులు రిక్కించి వింది. అత్తగారు అది గమనించినట్లుంది. నవ్వుకుంటూ, నిజంగా నువ్వు లేకపోతే ఇల్లు చాలా బోసుగా అనిపించింది పూర్ణ. ఇక శ్రీను సంగతి సరే సరి. కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి ఒకటే తిరగడం. సిగ్గుపడి తల ఉంచుకుంది పూర్ణిమ. ఇంతలో మామగారొచ్చి, బాగున్నావా తల్లి అంటూ అడిగారు ఎంతో వాత్సల్యంగా. అంతా బాగున్నారమ్మా పాలెంలో? అంతా బాగున్నారు మావయ్య. ఒక్క క్షణం అక్కడ నిలబడి పూర్ణిమ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతుంటే అత్తగారు చెప్పింది. పూర్ణ, శ్రీను టూర్ వెళ్ళాడమ్మా, ఇవాళ రావాలి అని. వెనక్కి తిరిగొచ్చింది పూర్ణిమ. ఎక్కడికి వెళ్ళారత్తయ్య? ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరు, ఆ పక్క కొన్ని ఊళ్ళు చూసొస్తామని ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే వెళ్ళాడమ్మా. ఇవాళ రేపు రావాలి. అంతా సరదాగా వెళదామని ఫ్రెండ్స్ పోరు పెట్టారనుకో. సరే, నువ్వొచ్చే టైంకి రావచ్చు కదా అని వెళ్ళాడు. వస్తాళ్లే ఇవాళ, రా ఏమైనా తిందువు గాని. అలాగా అంటూ అత్తగారి వెనకే వెళ్ళింది పూర్ణిమ. ఆమె పెట్టింది తింటూ, ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చుంది. సాయంత్రానికి కూడా శ్రీనివాస్ రాలేదు. ఫోనైనా చేయొచ్చు కదా అనుకుని మాటిమాటికి ఫోన్ వంక చూస్తోంది. రేపొస్తాడేమో, అంతా కార్లు మాట్లాడుకుని వెళ్లారు అంది అత్తగారు.
టేబుల్ మీద పుస్తకము, పెన్ను ఉన్నాయి. మంచం మీద కూర్చుంటే ఎదురుగా రాధాకృష్ణుల బొమ్మ కనిపించింది. కృష్ణుని కౌగిలిలో తన్మయత్వపు తెరల మధ్య విరిసి విరియని మందహాస మధురములకిస్తూ రాధ మూర్తిభవించిన ప్రణయ గాథ. పుస్తకం తెరిచి చూసింది. ప్రణయ పల్లకినెక్కి ఈ హృదయేశ్వరుని కడకు ఎప్పుడొస్తావు ప్రియా? నువ్వు లేని ఇల్లు గుండెల్లో గుచ్చిన ముళ్ళు. నీ తలపుల హరివిల్లుతో నిండుగా వెలిగేను నా మనసనే ఇల్లు. పూర్ణిమ హృదయం పులకించిపోయింది. ఆ కవిత మనసుని గిలిగింతలు పెడుతోంది. ఏవేవో మధురములు మోసులెత్తుతున్నాయి. ఎదురుగా శ్రీనివాస్ ఫోటో నవ్వుతోంది. ఆ ఫోటో వంక అలా చూస్తూనే ఎప్పటికో సుషుప్తిలోకి జారిపోయింది పూర్ణిమ. అర్ధరాత్రి దాటుంటుంది. ఏంటో హడావిడి, అలజడి. మెలకు వచ్చి కళ్ళు విప్పింది పూర్ణిమ. పక్కన ఖాళీ. శ్రీనివాస్ రాలేదు. కింద నుండి సన్నగా రోదన, గొడవ గొడవగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఈ శబ్దాలేంటి? బహుశా ఆయన వచ్చుంటారు అనుకుంటూ మెట్లు దిగింది. మామగారు ఎక్కడికో బయలుదేరుతున్నారు. కంగారు కంగారుగా ఉన్నారు. శశిరేఖమ్మ ఏడుస్తోంది. కోడల్ని చూసి ఆమె దుఃఖం రెట్టింపైంది. పూర్ణిమ అయోమయంగా చూస్తోంది. అమ్మా పూర్ణ! నేల మీద కూలబడిపోయి ఏడుస్తున్నామే. మెరుపులా అత్తగారి దగ్గరకు వచ్చేసింది పూర్ణిమ. దగ్గరకొచ్చిన కోడల్ని పట్టుకుని బావురు మందామె. ఏంటత్తయ్య, ఏమైంది? ఆయన రాలేదా? అడగాలనుకుంది. కానీ గొంతు పెగిలి మాట రావడం లేదు. దూరంగా జయరాం మ్లానమైన ముఖంతో నిలబడి అయోమయంగా చూస్తున్నాడు. శ్రీనివాస్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందటమ్మా. హాస్పిటల్లో ఉన్నాడట. ఇప్పుడేం వస్తాం? ఏం భయం లేదు. ధైర్యంగా ఉండండి. సత్యనారాయణ గారు పక్కనున్న మరో ఇద్దరు హడావిడిగా వెళ్ళిపోయారు కారులో. జయరాంని అక్కడే ఉండమన్నారు. జయరాం ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నాయనా జయరాం, బాబుకేమీ ప్రమాదం లేదు కదా? చెప్పు నాన్న. బ్రతికి బట్ట కడతాడా నా తండ్రి? జయరాం చేయి పుచ్చుకుని దీనంగా అడుగుతోంది శశిరేఖమ్మ. వెనకగా వస్తున్న కారులో వాళ్ళందరికీ బాగా తగిలాయమ్మ దెబ్బలు. హాస్పిటల్కి తీసుకువెళ్లారు. దేవుని దేవల్ల శ్రీనివాస్ అన్న బ్రతుకుతాడమ్మా. జయరాం కళ్ళల్లో నీళ్లు. పక్కిళ్ల వాళ్ళు కొంతమంది చేరారు అక్కడికి. ఎవరో అడిగారు, అసలెలా జరిగిందయ్యా యాక్సిడెంటు? జయరాం మాట్లాడలేకపోతున్నాడు. నీరసంగా కుర్చీలో వేలాడిపోతున్నాడు. పక్కనే ఉన్న మరో మనిషి కలగజేసుకుని వివరంగా చెప్పుకొచ్చాడు. 3 కార్లు విజయవాడకు చేరుకుంటున్న సమయంలో వెనక నుండి ఫుల్ లోడ్లో ఉన్న లారీ స్పీడ్గా వచ్చింది. వెనక ఉన్న కారుని ఢీ కొట్టేసింది. కారులో డ్రైవర్తో సహా 5గురున్నారు. కారు బ్రిడ్జి లైనింగ్కు కొట్టుకుని తలకిందులైపోయింది. వెనక సీట్లో వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలాయి. గాయాలు అందరికీ అయ్యాయి. ముందు కార్లలో ఉన్న స్నేహితులు వాళ్ళందరినీ వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కబురు చెప్పమని ఒకళ్ళిద్దరిని ఇక్కడికి పంపారు. అంతా నిశ్చలంగా కూర్చున్నారు. భయంకరమైన నిశ్శబ్దం. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికి భయం. ఫోన్ వస్తుందేమోనని మాటిమాటికి శశిరేఖమ్మ ఫోన్ వంక చూస్తూ ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకుంటూనే ఉంది. ఈ కష్టం తొలగిస్తే కోడలిచే నిలువు దోపిడి ఇప్పిస్తానని 7 కొండల వాడికి మొక్కుకుంటోంది. గుండె నిర్వీర్యం అవుతోంది. పిండి బొమ్మల చలనం లేకుండా కూర్చునుంది పూర్ణిమ. చెవుల్లో సముద్రపు హోరు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న జోరు. ఏం జరుగుతోంది? ప్రపంచపు నడక ఆగినట్లుందామెకి. సరిగ్గా 4:30 దాటుతుండగా 2 టాక్సీలు ఇంటి ముందాగాయి. శశిరేఖమ్మ బయటికి పరిగెత్తినట్లే వెళ్ళింది. వెనకే పూర్ణిమ. సత్యనారాయణ గారు ఏడుస్తూ ఎదురొచ్చారు. అయ్యో బాబూ, నీకప్పుడే 100 నిండిపోయాయా నాన్నా అంటూ కుప్పకూలిపోయారు. శ్రీనివాసును తీసుకొచ్చారు లోపలికి. ఎవరో గబగబా చాప తెచ్చి పరిచారు. శ్రీనివాసుని పడుకోబెట్టారు. శశిరేఖమ్మ వెత్తునొచ్చి కొడుకు పక్కన పడిపోయింది. బాబూ శ్రీనివాస్, ఏంటిది? ఏంటి నాయన ఇలా చేసావు? సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిన వాడివి ఈ రాకేమిట్రా బాబూ? మమ్మల్ని ఏం చేసిపోయావు నాన్న? పూర్ణిమ శ్రీనివాస్ కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చి పడిందో తెలీదు. మనసుని ఎవరో కత్తుల కవ్వంతో మదిస్తున్నారు. గుండెల్ని ఎవరో తొలిచేస్తున్నారు. హృదయం 1,00,000 తేళ్లు కుట్టినట్లు ముద్దుబారిపోయింది. స్పృహ లేకుండా పడిపోయిందామె. ఎప్పటికో తెలివొచ్చింది. కళ్ళు విప్పి అచేతనంగా పడున్న శ్రీనివాస్ వంక వెర్రిచూపులు చూసింది. తాను మంజీర చేతుల్లో ఉంది. మంజీర కూడా ఏడుస్తోంది. మంజు అంటూ ఆమెను చుట్టుకుని పోయింది ఆర్తిగా పూర్ణిమ. ఏడ్చే శక్తి కూడా లేనట్లు నీరసించిపోయింది. ఆమె వీపు నిమురుతూ ధైర్యం చెప్తూ ఓ పక్క తాను కన్నీరు కారుస్తూ మంజీర. శ్రీనివాస్ వంక తల తిప్పింది. అతడు నవ్వినట్లయింది. తెల్లని పొలివరస మెరిసింది. నాభిలోంచి ఆవేదన ఉప్పెన్లా తోసుకొచ్చింది. వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడుస్తోంది పూర్ణిమ. ఎక్కడుంది తాను? శూన్య ప్రపంచంలో ఏకాకిగా ఒక్కతే, తానొక్కతే వెరిచూపులు చూస్తూ. వేలాడిపోతున్న పూర్ణిమను మంజీర చేతుల్లోంచి యశోదమ్మ పట్టుకుని ఒళ్ళో చేర్చుకుంది. విషయం తెలియగానే డాక్టర్ గారు, యశోదమ్మ వెంటనే వచ్చేశారు. ఆమెను చూసి శశిరేఖమ్మ విఫలంగా ఏడుస్తూనే ఉంది. ఆమె ఓదార్పుగా ఆమెను దగ్గరగా చేర్చుకుంది.
అందరి పరిస్థితి తట్టుకోలేనంత దుర్భరంగా ఉంది. అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు శ్రీనివాస్. ఎవరెవరో వస్తున్నారు. ఓదార్పు మాటలు, ఉపశమన వచనాలు చెబుతున్నారు. అంతటా విషాదం ధ్వనిస్తోంది. అంతా అయిపోయింది. ఆనందధామం అనుకున్న వైవాహిక జీవితం మూడ్నాళ్ల ముచ్చటైంది. జన్మ జన్మల బంధం అని మురిసిపోయిన అనురాగం మారీచికైంది. విధి ముళ్ళహారం ఎదపై గుచ్చుకునేలా విసిరింది. ఎందుకింత క్రౌర్యం విధికి మా మీద? వద్దని విసిరేసే శక్తి లేదు. ఉంచుకుని భరించే శక్తి అసలే లేదు. అయినా తప్పదు, భరించాలి. అమ్మా అంటూ ఏడుస్తూ వచ్చి తనను కౌగిలించుకున్న తండ్రిని చూసి మళ్ళీ తెలివి తప్పిందామెకు. డాక్టరొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి మొత్తులో ఉంచాల్సొచ్చింది. పిన్ని శాంత ఆమెతోనే కూర్చున్నారు ఏడుస్తూ. శాంత పిన్ అంటోంది, నీకు రావాల్సిన కష్టం కాదమ్మా పూర్ణ. నీ కష్టాలన్నీ గట్టెక్కి అనుకున్నాను. దేవుళ్లాంటి భర్తనిచ్చి దేవుడు నిన్ను దీవించాడనుకున్నాను. ఇలా చేశాడేంటమ్మా ఆ దేవుడు? ఎంతటి కఠినాత్ముడు అనుకోవాలి ఆ దేవుణ్ణి? పూర్ణిమ కలత నిద్రలో ఉంది. ఎటు చూసినా శ్రీనివాస్ రూపమే. కళ్ళు మూసినా తెరిచినా ఆయనే నవ్వుతున్నట్లు, నవ్విస్తున్నట్లు, అలిగి బ్రతిమాలించుకుంటున్నట్లు. ఎందుకొచ్చావు శ్రీ నా జీవితంలోకి? ఎందుకు? అమృత ధారలు చిందించి నీ ఆత్మీయతతో స్వర్గం చూపించి ఇప్పుడిలా ఒంటరిదాన్ని చేసి ఏ దూర తీరాలకో వెళ్ళిపోయావు శ్రీనివాస్. నేను మంజిర పెళ్లికి వెళితే 2 రోజులు ఉండలేనన్నావు. నువ్వు లేకుండా నన్ను ఎలా బ్రతకమంటావు జీవితం అంతా? మనసును నీకిచ్చి నేను నిరుపేదగా మిగిలాను. మనం శాశ్వతం అన్నావు. మన దాంపత్యం, స్నేహం అన్నీ జన్మ జన్మలకి ఇలాగే ఉంటాయన్నావు. ఇదేంటి శ్రీ ఇలా చేశావు? 4 ఏళ్ల అనుబంధమే మనకు చాలని విధి మనతో క్రూరంగా ఆడుకుందా? నేను బ్రతకలేను శ్రీ. నువ్వు లేకపోతే నాకు బ్రతకడం చేత కాదు. దైవమా నన్ను తీసుకెళ్ళిపో. నా శ్రీ లేని జీవితం నాకొద్దు. కుమిలి కుమిలి ఏడుస్తోంది పూర్ణిమ. రాజ్యలక్ష్మి వచ్చి పూర్ణిమను దగ్గర చేర్చుకుంది. స్కూల్ టీచర్స్తో కలిసి నాగార్జున సాగర్కి ఎక్స్కర్షన్కి వెళ్లారట. కబురు తెలిసి మధ్యలో డ్రాప్ అయి వచ్చేసింది. సొంత అక్కలాంటి ఆ ఆత్మీయురాల్ని చూడగానే కళ్ళు గోదావరిలయ్యాయి. ఏడవకమ్మ పూర్ణ. తాను ఏడుస్తూనే పూర్ణిమను ఏడవద్దని చెబుతోంది రాజ్యలక్ష్మి. ఇద్దరూ మౌనంగా అలాగే కూర్చుండిపోయారు. దుఃఖపు ప్రథమ వేగం తగ్గాక అంది, మనందర్నీ దుఃఖంలో ముంచి వెళ్ళాడమ్మా. భగవంతుడెంతటి కఠినాత్ముడు. విధి చేతి విన్యాసానికి పసివాళ్ళని అమాయకులని తేడా లేదు. అక్క అంటూ ఇంటికొచ్చి ఇల్లంతా నవ్వులతో ముంచి సందడి చేసే తమ్ముడు మనకు లేకుండా పోయాడమ్మా అంటూ కన్నీళ్లు కారుస్తోంది రాజ్యలక్ష్మి. అక్క అంటూ చైతన్యానికి ప్రతీకగా సంచరించే తమ్ముడు కళ్ళ ముందే ఉన్న భ్రాంతి. ఇది కళా నిజమా? ఏది నిజం, ఏది భ్రాంతి? నిన్నటి వరకు శ్రీనివాస్ ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి. ఇప్పుడు ఈ నిజాన్ని ఒప్పుకోబుద్ధి కావడం లేదు. శోకదేవతలా ఉన్న ఈ చిన్నారి పూర్ణిమ ఈ చేదు నిజాన్ని ఎలా భరిస్తుంది? వ్యధిత హృదయాలతో, మోగబోయిన మనసులతో అలాగే కూర్చుండిపోయారిద్దరూ. తాను మనసు కుదుటపరుచుకుని పూర్ణిమకు ధైర్యం చెప్పింది రాజ్యలక్ష్మి. ధైర్యం తెచ్చుకోక తప్పదు పూర్ణ. ఈ వ్యధ భరించడం దుస్సాహసమే, కానీ మరో మార్గాంతరం లేదు తల్లి. నాన్నని చూడు ఎంత కుమిలిపోతున్నారు. తండ్రి దుఃఖభారంతో మరో 10 ఏళ్లు పైబడ్డవాళ్లా కనిపిస్తున్నాడు. కూతురి కష్టాలు తీరి స్వర్గధామంలో అడుగుపెట్టిందని మురిసిపోయాడు. అది 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. తన జీవితానికి సుఖం రాయలేదు దేవుడు. అన్నపూర్ణతోనే అన్ని సుఖాలు పోయాయి. ఇంకెక్కడున్నాడు దేవుడు? విరక్తితో నిండిపోయిందా ముసలి హృదయం. ఏది ఆగుతుంది కనుక కర్మకాండలన్నీ ముగిశాయి. వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. సాంప్రదాయాలంటూ చెప్పే అమలకలెవర్ని పూర్ణిమ జోలికి వెళ్ళనివ్వలేదు శశిరేఖమ్మ. శ్రీను కట్టిన సూత్రం మాత్రం తీసి దాచే తల్లి అంది కోడలతో. అంతే, ఆమెను కూడా అంతులేని విచార భారం నిర్వీర్యం చేస్తోంది. కూతురు సరసజొచ్చింది. తాతగారింట్లో హైదరాబాదులో చదువుకుంటున్న పిల్లలు వచ్చారు. వాళ్ళు పూర్ణిమను చూసి తెల్లబోయారు. కళ్ళల్లోని కలలన్నీ కరిగిపోగా వేదన నిండిన నయనాలతో పాలిపోయిన ముఖంతో ఒక మహాసామ్రాజ్యాన్ని పోగొట్టుకున్న రాణిలా పిచ్చిచూపులు చూస్తోన్న పూర్ణిమ. అక్కయ్య గారు, ఆ అమ్మాయిని ఇవాళ తీసుకెళ్తామండి అంటూ ఉబుకుతున్న కన్నీటిని, ఆవేదనను నిగ్రహించుకుంటూ చెప్పాడు జానకి రామయ్య. ఆయన పక్కనే కళ్ళొత్తుకుంటూ అనసూయమ్మ. అమ్మా పూర్ణ అంటూ కోడల్ని అక్కును చేర్చుకుంది శశిరేఖమ్మ. ఇద్దరూ కన్నీటి కాలవలయ్యారు. ఏదో పీడకలలో నడుస్తున్నదానిలా పిన్ని తండ్రి వెంట వెళ్ళిపోయింది పూర్ణిమ. ఒక చిన్న ఆశాభంగానికే తట్టుకోలేమే ఇంతటి దారుణ సంఘటనకు ఈ చిన్ని గుండె ఎలా తట్టుకోగలుగుతుంది? కాలమే ఆ అమ్మాయిని ఓదార్చి గుండెకైన గాయాన్ని మానపాలి అంతే అనుకుంది రాజ్యలక్ష్మి వెళ్ళిపోతున్న పూర్ణిమను చూస్తూ. కలత నిద్రలో కల. ఆ స్పర్శ ఎవరిది? శ్రీదే కదూ. నిండుగా హుందాగా నవ్వుతూ నడిచొస్తున్నాడు శ్రీనివాస్. ముఖంలో మనోహరమైన మందస్మితం. గబాలను లేచి అతని కాళ్ల మీద పడిపోయింది పూర్ణిమ.
కన్నీటి కాలవలైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎంత ఆవేదన అనుభవించానండి. నన్ను విడిచి ఇంకెక్కడికి వెళ్ళకండి. నేను మిమ్మల్ని విడిచి ఇంకెక్కడికి ఒక్క రోజైనా సరే వెళ్ళను. వెక్కి వెక్కి ఏడుస్తోంది పూర్ణిమ. సంతోషం, విషాదం సమ్మిశ్రమైన కంఠంతో. శ్రీనివాస్ పూర్ణిమను లేపి హృదయానికి హత్తుకున్నాడు. నేనొచ్చేశానుగా, నిన్ను విడిచి ఉండలేకొచ్చేశాను. ఏడవకు పూర్ణా. ఇంకెక్కడికి వెళ్ళనుగా, నీతోనే ఉంటాను కదా అంటూ తడిగా ఉన్న ఆమె కళ్ళనీళ్లు తుడుస్తూ, మృత్యువును పర్మిషన్ అడిగి నిన్ను చూడాలని నీ కోసం వచ్చేశాను. ఇక నీతోనే ఉంటాను కదా. ఎంత ఏడ్చానండి. హమ్మయ్య, మీరొచ్చేశారు. నిజంగా మళ్ళీ వెళ్ళిపోరు కదూ అంటోంది పూర్ణిమ ఏడుస్తూనే భర్తను గట్టిగా పట్టుకునే. అమ్మా! పూర్ణిమనెవరో తట్టి లేపారు. అయోమయంగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తండ్రి. ఏంటి తల్లి, ఏదైనా కలొచ్చిందా అమ్మా? నిద్రలో ఏడుస్తున్నావు. ఇందా ఈ మంచినీళ్ళు తాగమ్మా. లాలనగా తండ్రి కంఠం. అవును, అంతా కల, ఒట్టి కల. ఒక్కసారి చుట్టూ చూసింది. ఇదే భయంకరమైన సత్యం. ఈ విషసదృశ్యమైన సత్యాన్ని ఛేదించుకుని ఎలా బయటపడాలో తెలియకుండా ఉంది. ఆత్మహత్య చేసుకుంటే? అవును, అదే నయం. అప్పుడు ఈ దుఃఖం, సంఘర్షణ, వేదన ఉండవు దృఢంగా అనుకుంది. ఆ నిర్ణయంతో ఏదో తెగింపు వచ్చింది. ఏదో పిచ్చికలొచ్చింది నాన్న, నువ్వు వెళ్ళి పడుకో అంది. నేను నీ దగ్గర పడుకుంటానక్క అంటూ భారతొచ్చి అక్క మంచం మీద కూర్చుంది. నువ్వు పడుకో నాన్న, అక్కయ్య దగ్గర నేను పడుకుంటాను. పర్వాలేదు భారతి, నువ్వు వెళ్ళి పడుకో. కాదులేక్క, నన్ను నీ దగ్గరే ఉన్ని. అక్క మీద చేయి వేసి పడుకుంది భారతి. పూర్ణిమ నిద్ర నటిస్తూ పడుకుంది. అంతా గాఢ సుషుప్తిలో ఉన్నారని తేల్చుకుని నెమ్మదిగా భారతి చెయ్యి విడిపించుకుని మంచం దిగింది. కల్లోల సాగరంగా ఉన్న తన అంతరంగాన్ని శాంతించే మార్గం ఇదే. శ్రీనివాసు సుగంధ స్మృతులు తనని నిలవనీయడం లేదు. ఈ హృదయ ఘోష చల్లారే దారిదే. పూర్ణిమ పిల్లిలా చప్పుడు కాకుండా నెమ్మదిగా నడుస్తూ పెరట్లోకొచ్చింది. బావిగట్టుకు చేరింది. లోపలికి కాళ్ళు పెట్టింది. శ్రీ, నిన్ను మరిచిపోవడం చేతకాక, నువ్వు లేందే బ్రతకలేక నీకోసం వచ్చేస్తున్నాను అంటూ కళ్ళు మూసుకుంది. దబ్బని చప్పుడైతే దూకేశానని అనుకుంది. అక్కా అంటూ ఆమెని నడుం దగ్గర పెనవేసి చేతులతో వెనక్కి లాగేసింది భారతి. దబ్బన్న శబ్దంతో ఇద్దరూ వెనగ్గా పడ్డారు ఒక్కసారిగా. పూర్ణిమ కొయ్యబారిపోయింది భారతిని చూసి. భారతి అంది తేరుకొని. అంతలోనే ఆమెకు దుఃఖం పొంగొచ్చింది. ఎందుకే చెల్లి నన్ను బ్రతకమంటావు? నేను బ్రతకలేను. ఈ బ్రతుకు నాకు చేత కావడం లేదు అంటూ కుమిలిపోతున్న అక్క కన్నీళ్లు తుడిచింది భారతి. అక్క మెడ చుట్టూ చేయి వేసి కౌగిలించుకుంది. అక్క, నీ గుండెల్లో దుఃఖం నాకు అర్థమవుతూనే ఉంది. కానీ జీవితం విలువైందని, ఒక వరం లాంటిదని మా టీచర్ చెబుతూ ఉంటారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని నిలబడాలని, పిరికి వాళ్ళలా ఆత్మహత్య చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. నిజమే కదక్కా? పూర్ణిమ ఆశ్చర్యంగా భారతి ముఖంలోకి చూసింది. ఈ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా వాటిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తుంటారక్క. ఇంత చిన్నపిల్ల పెద్ద మాటలు మాట్లాడుతుందే అని ఆశ్చర్యపోతున్నావాక్క? నేను నీ చెల్లిని. నీ శిక్షణలో పెరిగాను. నువ్వే నాకు ఆదర్శం, స్ఫూర్తి. అమ్మ నిన్ను ఎంత రాచి రంపాన పెట్టినా పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా నిబ్బరంగా ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగిన నువ్వే నాకు ఆదర్శం. పదక్క, లోపలికి వెళదాం. అక్కను లోపలికి తీసుకునొచ్చి మంచం మీద కూర్చోబెట్టి ఆమె పాదాల దగ్గర తాను కూర్చుని, అక్క, మరొకసారిప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టనని నాకు మాటివ్వు అంటూ చేయి చాచింది భారతి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఊరు నిద్రపోతోంది. ఇంట్లో అంతా మంచి నిద్రలో ఉన్నారు. అవతల వరండాలో మంచం మీద నిద్రపోతూ మధు కనిపిస్తున్నాడు. పక్క గదిలో తండ్రి గురక లయబద్ధంగా వినిపిస్తోంది. బ్రతుకు భారంగా ఉంది చెల్లి. ఆయన లేందే నాకు అస్తిత్వం లేదన్న భావన బలపడుతోంది. ఈ జ్ఞాపకాల వలయాన్ని ఛేదించుకుని బయటకు రావడం నా వల్ల కావడం లేదు అంటూ ఎన్నో మనసు విప్పి చెప్పాలనుకుంది. ఏమీ అనలేకపోయింది. పెదవి దాటి మాట పైకి రావడం లేదు. అక్క, నువ్వు మామూలు అమ్మాయివి కాదు. అది నాకు తెలుసు. నీ అవసరం మాకెంతో ఉంది. నువ్వు ఉంటేనే మధు అనే నవ్వుతాడు, లేకపోతే మూడిగా ఉంటాడు. నాన్నకు నువ్వంటే పంచప్రాణాలు. నువ్వు లేని మరుక్షణం నాన్న మాకు దక్కరు. అమ్మ అజ్ఞాని. అమ్మ నిన్ను పెట్టిన హింస అంతా భూదేవిలా నువ్వు భరించావని నాకు తెలుసక్క. మమ్మల్ని నువ్వు గైడ్ చెయ్యాలి. చూసావా, ఈ ఇంటికి పెద్దక్కయ్యవు. నీకెన్ని బాధ్యతలున్నాయో తెలుసా? అక్క, అన్నింటికన్నా నాకు నువ్విచ్చే ధైర్యం, ప్రోత్సాహం కావాలి. భారమంతా నేను మోస్తాను. అందుకు కావలసిన ఉత్సాహం, ధైర్యం ఇచ్చే టానిక్ నువ్వు కావాలి. నాకు మాట ఇవ్వాలి నువ్వు. చెల్లి మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తోంది పూర్ణిమ. ఇంత ఆలోచన, పరిణితి ఉన్నదా భారతికి? అక్క, బావగారు నిన్నెంత అపురూపంగా, ఆరాధ్య దేవతగా చూసుకున్నారో నాకు తెలుసు. అందరూ చెప్పుకుంటారు. అంత బంగారు మనిషిని విధి మనల నుండి బలవంతంగా లాక్కుపోయింది. ఏం చేస్తాం చెప్పు? విధికి ఎదురెదగలమా?
భారతి నిజంగానే చాలా ఎదిగిపోయింది. బాగా ఆలోచిస్తోంది అనుకుంది పూర్ణిమ. అక్క, ఇప్పుడు నీకిష్టమైన శ్రీశ్రీ పాటను నీకు గుర్తు చేస్తున్నాను. పాడనా? కల కానిది విలువైనది. పూర్ణిమ గొంతు విప్పింది. భారతి, నా శోకం మాటున సుఖం ఉన్నదని నా మట్టుకు నాకు ఆశ లేదు. ఆ ఆశ బావగారితోనే పోయింది. ఈ జ్ఞాపకాలు నన్ను వదలవు. వాటిని నేను వదలను. నాకు మిగిలినవి ఆ స్మృతులేనమ్మా. సరే, నీకు మాటిస్తున్నాను. ఇక నుండి నేను నా గురించి ఆలోచించను. మీ గురించి, మీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తాను. నీకు అండగా ఉంటాను భారతి. నాకీ దుఃఖాన్ని భరించే శక్తినిమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను.